భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలు మన గురూజీ ప్రవణానంద దాస్ గారు స్టార్ట్ చేశారు. 18 చాప్టర్స్ భగవద్గీత 18 days కోర్స్ ఆర్గనైజ్డ్ బై ఇస్కాన్. హరే కృష్ణ. భగవద్గీతలోని 18 అధ్యాయాలు 18 రోజుల్లో అనే కోర్సును ఇస్కాన్ వాళ్ళు శ్రీమాన్ ప్రవణానంద ప్రభుజీ గారి మార్గదర్శనంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం అధ్యాయం నెంబర్ 6లోని 10 ప్రశ్నలకు మీ సమాధానం కామెంట్లో తెలియచేయండి. భగవద్గీత అధ్యాయం నెంబర్ 6 మొదటి ప్రశ్న, అష్టాంగ యోగంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? హౌ మెనీ లిమ్స్ ఆర్ దేర్ ఇన్ ద అష్టాంగ యోగ? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 9. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, ఈ అధ్యాయంలో భగవంతుడు ఏ మార్గం అన్నిటికంటే శ్రేష్టమైనది, సులభమైనది అని చెప్పారు? ఇన్ దిస్ చాప్టర్ విచ్ పాత్ డస్ గాడ్ సేస్ ఇస్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ ఆఫ్ ఆల్? ఆప్షన్ ఏ నిష్క్రమ కర్మయోగము, ఆప్షన్ బి ధ్యాన యోగము, ఆప్షన్ సి భక్తి యోగము, ఆప్షన్ డి ఏమీ కాదు. మీ ఆన్సర్ కామెంట్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబరు మీ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, మనసును మంచి మార్గంలో పెట్టాలంటే ఎలా సాధ్యం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ ద మైండ్ ఇన్ ఏ రైట్ పాత్? ఆప్షన్ ఏ సత్సాంగత్యం వల్ల, ఆప్షన్ బి ఆధ్యాత్మిక తత్వాలను వినడం వల్ల, ఆప్షన్ సి నామజపం వల్ల, ఆప్షన్ డి పై అన్నిటి వల్ల. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, మనసు మనకి ఎప్పుడు మిత్రుడిగా ఉంటుంది? వెన్ ఈజ్ అవర్ మైండ్ అవర్ ఫ్రెండ్? ఆప్షన్ ఏ నిగ్రహం లేనప్పుడు, ఆప్షన్ బి చెప్పింది విన్నప్పుడు, ఆప్షన్ సి నిగ్రహించుకున్నప్పుడు, ఆప్షన్ డి ఆలోచిస్తున్నప్పుడు. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5, మనసు యొక్క పని ఏమిటి? వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ అవర్ మైండ్? ఆప్షన్ ఏ ఆలోచించడం, ఆప్షన్ బి భావాలను వ్యక్తపరచడం, ఆప్షన్ సి కోరికలను కోరుకోవడం, ఆప్షన్ డి పైనున్నన్నింటినీ, ఆల్ ఆఫ్ ది అబౌవ్. మీ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ అండ్ ఆప్షన్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, అష్టాంగ యోగం చేయాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ పర్ఫామ్ అష్టాంగ యోగా? ఆప్షన్ ఏ తప్పకుండా అరణ్యానికి వెళ్ళాలి, ఆప్షన్ బి ఇంట్లో ఉండొచ్చు, ఆప్షన్ సి ఏకాంతంగా చేయొచ్చు, ఆప్షన్ డి ఏవి సరైనవి కావు. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7, ఈ అధ్యాయంలో మనసుని దేనితో పోల్చారు? వాట్ ఈజ్ మైండ్ కంపేర్డ్ టు ఇన్ దిస్ చాప్టర్? ఆప్షన్ ఏ కోతి, ఆప్షన్ బి నీటిలో ఉండే తామరాకు, ఆప్షన్ సి సింహము, ఆప్షన్ డి ఏనుగు. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, మీరు ఈ అధ్యాయంలో మనసు గురించి ఏం తెలుసుకున్నారో కొన్ని మాటల్లో తెలపండి. ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ ఫ్యూ వర్డ్స్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అబౌట్ మైండ్ ఇన్ ద చాప్టర్. యువర్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8 అని చెప్పి మీ ఆన్సర్ మీ మాటల్లో తెలపండి. క్వశ్చన్ నెంబర్ 9, ప్రస్తుత ఈ సమాజంలో పిల్లలను, యువతను సన్మార్గంలో నడిపించడానికి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ కెన్ బి డన్ టు మేక్ ద చిల్డ్రన్ అండ్ యూత్ ఆఫ్ దిస్ ప్రజెంట్ సొసైటీ వాక్ ఇన్ రైటియస్ పాత్? మీ ఆన్సర్ టైప్ చేయండి. ప్రస్తుత సమాజంలో పిల్లలను, యువతను సన్మార్గంలో అంటే మంచి మార్గంలో నడిపించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ మాటల్లో కామెంట్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10, భగవద్గీతలోని మొట్టమొదటి భాగం పూర్తయింది. మీ అనుభవాలను పంచుకోండి. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయండి. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయాన్ని కర్మయోగం అంటాము. కర్మయోగం వచ్చేసి 6 అధ్యాయాలు ఉంటాయి. మీ అనుభవాలు, మీకు ఏం తెలిసింది, మీ జీవితం మారిందా లేదా, ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా, కన్వర్ట్ జరిగిందా లేదా అనే దాని గురించి మీ మాటల్లోనే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇదండి, ఈ 10 ప్రశ్నలన్నిటినీ మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీకున్న నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీ అనంత మరి స్వామి.